హాయ్ అండి. బియ్యం ఇంకా మినపప్పు లేకుండా పెసరట్టు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక 2 కప్పుల పెసరపప్పు తీసుకోవాలి. దీని బదులు పెసలు కూడా తీసుకోవచ్చు. అలాగే ఇంకొక బౌల్లోకి 2 కప్పులు ఓట్స్, ఒక గుప్పెడు సగ్గుబియ్యం, ఒక స్పూన్ మెంతులు, ఒక గుప్పెడు శనగపప్పు వేసుకొని అన్నింటినీ శుభ్రంగా కడిగేసి నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఉదయానికల్లా ఓట్స్ ఇంకా పెసరపప్పు చక్కగా నానిపోతాయి అన్నమాట. ఇలా నానిపోయిన పెసరపప్పునైతే మిక్సీ పట్టుకోవడం కోసం ఫస్ట్ మిక్సీ జార్లో ఒక పచ్చిమిరపకాయ, 1 ఇంచి అల్లం ముక్క, అలాగే కొద్దిగా జీలకర్ర, నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత ఓట్స్ని కూడా మిక్సీ పట్టేసి రెండింటిని కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేయాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత సాల్ట్ వేసుకొని కలుపుకొని పెనం వేడెక్కిన తర్వాత ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో 2 వైపులా కాల్చుకున్నారంటే పెసరట్టు రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.